హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ వినాయక చవితికి కుడుములు చేయబోతున్నానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ కుడుములు మా సబ్స్క్రైబర్లకి అందరికీ షేర్ చేయాలని, అందరికీ పంచుకోవాలని నేను ఇంట్లో బొమ్మను పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ కుడుములు షేర్ చూపిపోతున్నానండి. అది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి. లాస్ట్ లో స్వామికి పూజ చేసేది నేను మీ అందరికి చూపించబోతున్నానండి. కుడుములకు కావాల్సిన పదార్థాలు ఇయ్యానండి. అరకిలో బియ్యం పిండి, అరకిలో బెల్లం, యాలకులు తగినంత తీసుకుందాం. పచ్చి కొబ్బరి ఒక చిప్పు నేను ములుసుగా తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు ఈ కొబ్బరి సన్నలుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకుందామండి. కొబ్బరి యాలక్కాయలు మిక్సీ చేసుకుందాం. తర్వాత పిండి కలుపుకుందామండి. పచ్చి కొబ్బరి యాలక్కాయలు మిక్సీ చేసుకోవాలని చెప్పినాను కదండి. ఇప్పుడు అవి రెండు మిక్సీ చేసి తెచ్చుకున్నాను. ఇప్పుడు అవి వేసుకొని కలుపుకుందామండి. ఈ పిండి జల్లి పట్టిన అవసరం లేదండి, శుభ్రంగానే ఉంటుంది. ఫ్రెష్ అయిన పిండి అండి. ఈ పిండి బీప్ పిండి అండి, ఒట్టి బీప్ పిండి అనండి. ఇది పచ్చి బియ్యంతో చేస్తారు. ఇప్పుడు ఆ పిండి జల్లి అవసరం లేదండి, అట్టనే పోసుకోవచ్చు, శుభ్రంగా ఉంటుందండి. ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నానండి. ఇది మంచి బెల్లమేను. బెల్లం మనకి తీపి ఎంత కావాలో అంతే వేసుకోవచ్చండి. నాకైతే సగం ప్యాకెట్ వేసుకుంటున్నాను నేను. తీపి ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మొత్తంగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్లము, ఈ బియ్యం పిండి, యాలక్కాయలు, పచ్చి కొబ్బరి ఇవన్నీ కలుపుతున్నానండి. ఇవన్నీ కలిపిన తర్వాత పెడుసులు చేసుకొని మనము ఉడకబెట్టుకుందామండి. కుడుముల్లాగా చేసుకొని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటా మనం పెరుసులు చేసుకోవచ్చండి.
చూసారా ఎలా కలిసిపోయిందో? ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా పిడుసులు చేసుకుందామండి. చూసారండి, కుడుములు అంటే ఈ విధంగా తయారు చేసుకుంటారు. చూసారండి, ఈ విధంగా చేసుకోవాలి. పెద్దగా కావాలనుకున్న వాళ్ళు ఈ సైజులో చేసుకోవచ్చు అండి, చిన్నగా కావాలనుకున్న వాళ్ళు ఈ సైజులో చేసుకోవచ్చు. ఈ విధంగా పట్టి పెట్టుకొని మనము ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకొని ఈ మాదిరిగా ఉడకబెట్టుకోవచ్చు అండి. ఇడ్లీలు ఉడకబెట్టుకున్నట్టే ఉడకబెట్టాలండి. చూడండి, కుడుములు ఈ విధంగా రెడీ అయిపోయినాయి. అరకిలో బియ్యం పిండి, అరకిలో బెల్లం కాబట్టి అవి రెండు కలిపి ఉండలు పట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు 1 కిలో క్వాంటిటీ అయింది. ఈ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఉడకబెట్టుకుందామండి. అది ఎలా ఉడకబెట్టుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. చూడండి, కుడుములు ఎట్లా ఉడకబెడతానో మీరు గమనంగా చూడండి. నూనె పూయిన అవసరం లేదు. ఇలా పెట్టుకుంటే మచ్చటంగా వచ్చేస్తాయండి. అన్ని ఒకే రౌండ్ లో పెట్టుకుంటే ఒకదానికొకటి ఎత్తుక్కొని అది సదరంగా రాదండి, అచ్చులాగా వచ్చేస్తుంది. ఈ మాదిరిగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి, టీ గ్లాసులు. ఇప్పుడు ఇది ఇందులో పెట్టినానండి. ఇప్పుడు ఈ కుడుములు
15 నిమిషాలు బాగా ఉడకాలండి. ఎందుకంటే లోపల పిండి పిండిగానే ఉంటది అంచేత 15 నిమిషాలు ఉడకాలండి. ఆ తర్వాత పక్కకు తీసి మనము మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయిందండి. చూసారా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము. తిప్పి పక్కన పెట్టుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసినాను. ఇప్పుడు ఒక ట్రేలో పెట్టుకొని ఇడ్లీ ట్రేలో పెట్టుకొని కుడుములన్నీ ఉడకబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అవి తీసి ఒక్కొక్కటిగా దీంట్లో పెట్టుకుందాం, ప్లేట్లో పెట్టుకుందామండి. చూసారా ఇడ్లీ ట్రేలో పెట్టుకుంటే ఈ మరిగ తనిగా బాగా అట్టుకోకుండా ఒకదానికి సెట్ అవ్వకుండా బాగా తనీగా వచ్చేస్తాయండి. దానికి సపరేట్ గా వచ్చేస్తాయి. బాగా ఉడుకుడుగ్గా ఉండేయండి. ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటే కుడుములు చాలా బాగుంటాయండి. చాలా మచ్చటంగా అన్ని తనిగా వచ్చేసినాయి చూడండి. తునిగిపోకుండా ఒకదానికి చెట్ అవ్వకుండా బాగా ఇమ్మర్స్గా వచ్చినాయి చూడండి. ఈ విధంగా తయారు చేసుకో. చూసారండి కుడుములు ఈ విధంగా రెడీ అయిపోయింది. వినాయక చవితి కుడుములు ఇంటి ఈ విధంగా రెడీ చేసినాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ కుడుములు నేను నా సబ్స్క్రైబర్లకి షేర్ చేయబోతున్నానండి. వాళ్ళతో షేర్ చేయబోతున్నాను. చూడండి నేను ఇంట్లో బొమ్మను పెట్టుకొని పూజ చేసినాను కదండి. ఇప్పుడు ఈ సోన్ కార్డ్ పెడుతున్నాను, పూజలో పెట్టబోతున్నానండి. చూశారు కదండి పండగ వాతావరణం ఈ విధంగా రెడీ చేసుకున్నాను నేను. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.